ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చూస్తున్నాం కదా. ఇదొక బ్రీఫ్ ఓవర్‌వ్యూ క్లాసు. దీని తర్వాత మనం ఇండివిడ్యువల్ సైట్స్ గురించి చూద్దాం. సో, మనందరికీ తెలుసు ప్రపంచ నాగరికతల్లోనే సింధు లోయ నాగరికత అనేది చాలా అభివృద్ధి చెందిన పురాతన పట్టణ నాగరికత అని అందరికీ తెలుసు. ఇది దాదాపు 5000 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. ఇది సింధు నది ఒడ్డు ఏదైతే ఉందో అక్కడ వెలిసిన ఒక అద్భుతమైన నాగరికత. ఇంకా సింధు నాగరికత కాలం మరి అది ఎక్కడ ఏ ప్లేస్‌లో బయటపడింది ఇవన్నీ చూస్తే మనకి బేసిక్‌గా ఇది కంచు యుగానికి చెందినది. ఇది కంచు యుగానికి చెందింది. 3300 సంవత్సరాల నుండి 1900 బీసీ ఈ మధ్య కాలంలో వెలిసిన ఒక నాగరికత. ఇది ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కడుందంటే మన భారతదేశం మరి పాకిస్తాన్ వాయువ్య ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ బయటపడింది. అది కూడా ఈ సింధు నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ. అక్కడ బయటపడింది. ఇంకా దీని విస్తీర్ణం చూసుకుంటే దాదాపు మనకి 13,00,000 చదరపు కిలోమీటర్లు ఉంటది. దీంతో పోల్చుకుంటే అప్పుడు మనం మెసొపొటేమియా, చైనీస్ అండ్ ఈజిప్ట్ నాగరికతలు ఏవైతే ఉన్నాయో దానికన్నా చాలా పెద్ద నాగరికత ఇది. విస్తీర్ణ పరంగా గానీ, అభివృద్ధి పరంగా గానీ చాలా అద్భుతమైన పట్టణ నాగరికత మన సింధు లోయ నాగరికత. సో, మీకు సింపుల్‌గా సివిలైజేషన్ అంటే ఏంటో తెలుసా? సివిలైజేషన్ అనేది ఒక లాటిన్ పదం. లాటిన్ పదమైన సివిస్ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఒక నగరం. సో, సివిలైజేషన్ అంటే ఒక నాగరికత. అసలు ఈ సింధు లోయ నాగరికత ఎలా బయటపడింది? సో, బేసిక్‌గా ఏదైనా నాగరికత బయటపడాలంటే మనకి పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తవ్వకాలు జరుపుతారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు త్రవ్వకాలు జరుపుతారు. లేదా ఏరియల్ ఫోటోగ్రఫీ చేస్తారు. లేదా రాడార్‌లు ఉపయోగిస్తారు. ఇక్కడ మీరు బాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడేది C14 కార్బన్ డేటింగ్ మెథడ్. ఇదేంటంటే వస్తువుల వయసును నిర్ణయించడానికి వాడే ఒక శాస్త్రీయ పద్ధతి. దీన్ని వాడే మన దగ్గర హరప్ప, మొహంజదారో, లోథల్, రాకీగర్ మిగతా సైట్స్ అన్నీ కూడా అలాగే కనుక్కున్నారు. వాటి ఏజ్ ఎంత బ్యాక్‌కెళ్ళింది అనేది మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇలాంటి టోటల్‌గా 10 సైట్స్ రెడీ చేశాను. ఆ 10 సైట్స్ గురించి కూడా వీలైతే ఒక్క వీడియో గానీ, లేదా ఇండివిడ్యువల్ వీడియోస్ గానీ పెడదాం. ఈ సింధు లోయ నాగరికతల్లోని మనకి ఈ మెహర్‌గర్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెజెంట్ పాకిస్తాన్, బలూచిస్తాన్ ఇష్యూ అందరికీ తెలిసిందే కదా! బలూచిస్తాన్‌లో ఉందిది. ఈ మెహర్‌గఢ్‌లోనే అప్పటి ప్రజల యొక్క వ్యవసాయం మరియు పశుపోషణకు సంబంధించిన ఆధారాలు లభించాయి. ఇది ఒక గ్రామీణ జీవన విధానాన్ని వివరిస్తుంది. ఒక నగరాల అభివృద్ధి కూడా ఇక్కడే పునాది పడింది. సింధు లోయ నాగరికతలోని వాళ్ళ పట్టణ ప్రణాళిక గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ సింపుల్‌గా లోవర్ టౌన్ అండ్ అప్పర్ టౌన్ ఏవైతే ఉన్నాయో వాటిని సిటాడెల్స్ అంటారు. ఆ అప్పర్ టౌన్‌లోనే మనకు గ్రేట్ బాత్స్ ఉండేవి. అలాగే గ్రానరీస్ ఉండేవి. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇక్కడి నుంచే చేశారనే ఆనవాళ్ళు కూడా కొన్ని లభించాయి. ఇంకా లోవర్ టౌన్‌లో ఏదంటే మామూలు జనరల్ పీపుల్ నివాసాలు ఉండేవి. ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళ యొక్క నివాసాలు ఉండేవి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ యొక్క వీధులు ఎలా ఉండేవంటే ఒక గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉండేవి. గ్రిడ్ అంటే తెలిసిందే కదా ఎలా ఉంటది గ్రిడ్. ఈ గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అయ్యి ప్రతి 90 డిగ్రీస్ దగ్గర ఒక కోణం ఉండేది. అంటే ఎవ్రీ వీధి కూడా కనెక్ట్ అయ్యే విధంగా. అలాగే వాళ్ళ కన్‌స్ట్రక్షన్‌లో వాడేది వాళ్ళ ఇల్లు కోసం వాడినవి కాల్చిన ఇటుకలు. ఇప్పుడు ప్రెజెంట్ మనము ఏవైతే వాడుతున్నామో అవే వాళ్ళు కూడా వాడేవారు. ఇప్పుడు ప్రెజెంట్ మన ఇంట్లకి ఎలాగా బావి ఉంటది, స్నానాల గది ఉంటది, అలాగే యుటిలిటీస్‌కి ఎలా ఉంటదో వాళ్ళకి కూడా ప్రతి ఇంటికి ఒక బావి ఉండేది. స్నానాల గది కూడా ఉండేది. అలాగే మురుగునీటి సౌకర్యం కూడా ఉండేది. సో, ఎంత వాడుతున్నారంటే ఆ వేస్టేజ్ అంతా ఇప్పుడు మనం ఎలాగైతే పంపిస్తున్నామో అలాగే వాళ్ళది కూడా ఉండేది. ఇప్పుడు అది చూద్దాం. సింధు ప్రజలు పారిశుధ్యాన్ని మరియు మరుగునీటి వ్యవస్థని వాళ్ళేం నెగ్లెక్ట్ చేయలేదు. ప్రతి ఇంటి నుండి మరుగునీటికి ఒక ప్రధాన కాలువ ఉండేది. అంటే వీధుల్లో ఇప్పుడు ప్రెజెంట్ అప్పుడులో మనకెలా కాలువలుండేవో అలా కాలువలుండేవి. ఆ కాలువల మీద కూడా ఇలా గట్లుండేవి. ఇవన్నీ ఎలా ఉండేవంటే ఒక వాలుగా ఇలా ఉండేవి. అంటే ప్రతి వాటర్ కూడా ఇలాగ వెళ్ళిపోయి ఈ మెయిన్ కాలువ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయ్యి ఉండేది. దానికి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి మ్యాన్ హోల్స్ అనేవి ఏర్పాటు చేసారు. ఇప్పుడు ప్రెజెంట్ మనది ఎలాగైతే ఉందో ఇంచుమించు వాళ్ళు కూడా అలాగే ఉంటాయి. ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ మనది ఎలా ఉంటుందో చూడండి కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళది అలాగే ఉంది. ఇంకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో కొన్ని ప్రధాన కట్టడాలు మనకు ఉంటాయి. ఈ ప్రధాన కట్టడాలు కూడా ఎక్కడైతే మీకు చెప్పానో సిటాడెల్స్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అప్పర్ టౌన్‌లోని సిటాడెల్స్ దగ్గర అక్కడ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు మనకి గ్రేట్ బాత్ మహాస్నానవాటిక మొహంజదారోలో బయటపడింది. అలాగే ఈ ధాన్య నగరాలు ఏవైతే ఉన్నాయో
హరప్పా మరియు రాకీగర్లు అలాంటి ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. ఇవన్నీ కూడా అప్పర్ టౌన్‌లో ఉంటాయి. సిటడెల్స్ అనే ప్రాంతంలో ఉంటాయి. లోవర్ టౌన్స్‌లో మనకి ప్రజలుంటారు కదా! ఈ అప్పర్ టౌన్స్‌లోనే ఈ గ్రేట్ బాత్స్, అలాగే గ్రానరీస్ ఉండేవి. ఈ గ్రేట్ బాత్స్‌కి కూడా అక్కడ డ్రెస్సింగ్ చేంజెస్‌కి సెపరేట్ రూమ్స్ కూడా ఉండేవి. చూడండి అప్పట్లో ప్రజలు ఎంత అడ్వాన్స్డ్‌గా నివసించారో. ఇంకా సింధు ప్రజలు ఇప్పుడు మనం ఎలాగైతే ట్రేడ్ చేస్తున్నామో అదర్ కంట్రీస్ తోటి వాళ్ళు కూడా అలాగే వాళ్ళు ట్రేడ్స్ చేసేవారు. ఎందుకంటే మనకి లోథల్ ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ లోకల్ డాక్యార్డ్ ఉండేది. గుజరాత్ సబర్మతి నది ఏదైతే ఉందో అక్కడ ఆ నది ఒడ్డు నుంచే ఇప్పుడు మెసపటోమియా వాళ్ళతోటి ట్రేడ్స్ చేసేవారు. అప్పట్లో ప్రజలు దంతంతో చేసిన స్కేళ్ళు మరియు ఒక ప్రామాణికమైన బరువులను వాడేవాడు. ఒక స్టాండర్డైజ్డ్ వెయిట్స్ వాడేవారు. వీటిని ఉపయోగించే మనం ఎంత పంపిస్తున్నాం అనేది వెయిట్ అనేది మెజర్ చేసుకునేవారు వాళ్ళు. సో, అప్పట్లో ప్రజల యొక్క పరిపాలన మరియు సమాజం ఎలా ఉండేది? అప్పట్లో మనకి నాయకత్వం పూజారి విగ్రహం ఒకటి బయటపడింది కదా! మొహంజొదారోలోని. ఒక కేంద్ర పాలన వ్యవస్థ ఉందన్నట్లు మనం భావిస్తాం. అప్పట్లో ప్రజలకు పెద్ద పెద్ద సైన్యాలు లేవు, భారీ ఆయుధాలు లేవు. చాలా శాంతియుతంగా పీస్‌ఫుల్ జీవనాన్ని గడిపేవారు. అప్పట్లో నగరాల్ని పారిశుద్ధ్యం మరియు ప్రణాళిక పరంగా అమలు చేయడానికి ఒక మున్సిపాలిటీ వ్యవస్థ కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఎలాగైతే మున్సిపల్ వ్యవస్థలు ఉన్నాయో, అప్పట్లో కూడా ఒక మున్సిపల్ వ్యవస్థ ఉండేదని. ఇంకా అలంకరణ మరియు సాంకేతికతకొస్తే ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు? లేడీస్ అయితే మేకప్‌లకే డబ్బులు పెడతారు. అప్పుడు ప్రజలు చాలా కాటన్ మరియు ఉల్లు దుస్తులే వాడేవారు. ఇప్పుడు ప్రెజెంట్ మనం కూడా అవి వాడుతున్నాం కదా! ఆభరణాలొస్తే స్త్రీలు, పురుషులు ఇద్దరు కూడా కంఠహారాలు, గాజులు మరియు ఉంగరాలు ధరించేవారు. అలాగే ఈ రెడ్ కలర్ పూసలున్నాయి చూసారా? కార్నియల్స్ పూసలు అంటారు వీటిని. వీటిని కూడా వాళ్ళు వాడేవారు. సింధు ప్రజలకి మనకందరికీ తెలుసు అది కంచు యుగం అని. సింధు ప్రజలకి ఇనుము గురించి తెలీదు. రాగి మరియు కంచు ఈ 2 మాత్రమే వాడేవారు. మన మనుషులు వాడిన మొదటి లోహం రాగి. ఇప్పట్లో లేడీస్ ఎలాగైతే ఉన్నారో వాళ్ళ బొట్లు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అప్పట్లో ప్రజలు కూడా అలాగే బిహేవ్ చేసేవారు. లేడీస్ ఎవరైతే ఉన్నారో డ్రెస్సింగ్ స్టైల్స్, బొట్లు, కాటుకలు, చెవులీలు, ఆభరణాలు అన్నీ కూడా ధరించేవారు. సో, ఎలాంటి ప్రజలకైనా ఏ కాలమైనా సరే మనకి కళలు కావాలి, వినోదం ఉండాలి. మొహంజొదారోలో మనకి ఒక నాట్యగత్తె విగ్రహం దొరికింది. అంటే అప్పట్లో డాన్సింగ్ కూడా ఉందని మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే బొమ్మలు కొన్ని మట్టితో చేసిన బొమ్మలు కూడా బయటపడ్డాయి. ఈ మట్టి బొమ్మలు కూడా వాళ్ళు వాడేవారు. అలాగే వాళ్ళు కుమ్మరి చక్రాన్ని, అలాగే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ పాట్స్ కూడా వాడేవారు. ఇంక మనం అక్కడ ప్రజల యొక్క లిపి మరియు మత విశ్వాసాల గురించి చూస్తే, వాళ్ళ యొక్క లిపి ఏంటంటే బొమ్మల లిపి. దీన్ని ఇప్పటికి కూడా ఎవరు చదవలేకపోయారు. దీన్ని పిక్టోగ్రఫీ అంటారు. దీన్ని ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా ఇంక చదవలేరు అనుకుంటాను దీన్ని. సో, అప్పట్లోని వాళ్ళు ప్రకృతి దేవతలను ఆరాధించేవారు. రావి చెట్టును, మదర్ గాడెస్ అమ్మ తల్లిని, అలాగే పశుపతిని వీళ్ళనే పూజించేవారు. ఎక్కువగా వాళ్ళ నేచర్‌నే పూజించేవారు. ఇంత అద్భుతమైన నాగరికత పతనం అవ్వడానికి గల కారణాలు. కొన్ని విభిన్న అభిప్రాయాలున్నాయి. సంవత్సరం స్ సుమారు 1900 బీసీ నాటికి వీళ్ళు కంప్లీట్‌గా క్షీణించిపోయారు. దానికి పలు రకాల కారణాలున్నాయని ఒక్కొక్కరి వాదనలు ఉన్నాయి. కొంతమంది అంటారు వరదలు రావడం, నదులు ఎండిపోవడం, సరస్వతి నది ఇలాంటివి ఎండిపోవడం అదొక కారణం అంటారు. కొంతమంది అడవులు నరికివేత అవ్వడం, పర్యావరణంలో మార్పుల వల్ల అవ్వచ్చు. ఇంకొకళ్ళు చాలామంది ఎక్కువ మంది అభిప్రాయం ఆర్యుల దండయాత్ర వల్ల. ఆర్యుల దండయాత్ర వల్ల వీళ్ళు అంతరించిపోయారనే అపోహ కూడా ఉంది. సో, మొత్తానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రణాళికాబద్ధమైన నగరాలు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో చూడొచ్చు. అలాగే అద్భుతమైన డ్రైనేజ్ సిస్టమ్, కొన్ని మెజర్‌మెంట్స్, ఫ్రీక్వెంట్ మెజర్‌మెంట్స్, అలాగే ట్రేడ్. ఇంత అద్భుతమైన నాగరికతను యునెస్కో కూడా రీసెంట్‌గానే గుర్తించింది. మొహంజొదారోకి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం కూడా జరిగింది. సో, ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం ఒక చిన్న ఓవర్‌వ్యూ వీడియో. నెక్స్ట్ ఇండివిడ్యువల్ సైట్స్ తోటొద్దాం. ఆ సైట్స్ యొక్క ఫ్యూచర్స్ ఎవరి వల్ల బయటపడింది, ఎప్పుడు బయటపడిందనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్.